సినిమాలు చూడొద్దంటే మరి యేసుప్రభు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ కూడా సినిమే, కరుణమయుడు సినిమే, మరి ఇవి కూడా చూడకూడదు కదా. సినిమా ఎందుకు చూడొద్దు అంటారంటే, నువ్వు మంచి చెడుల మధ్యన వ్యత్యాసం, మంచి చెడుల మధ్యన ఆ వ్యత్యాసాన్ని గమనించి మంచిని స్వీకరించగలిగే మనసు ఉన్నప్పుడు నువ్వు చూడొచ్చు. సినిమాలో కూడా చాలా గాస్పుల్ మూవీస్ ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి, మంచి సినిమాలు ఉన్నాయి. మీకు మంచి మాట చెబుతాను, రోబో సినిమా చూశారు మీరు? అందరూ చూసారా? చూడండి, ఇస్తాం. రోబో సినిమాలో మీరు చూసినప్పుడు అసలు రోబో సినిమాలో మీకు ఏ గుర్తుంది చెప్పండి. తప్పేం లేదు, నేను అడుగుతున్నాను కదా. రోబో సినిమాలో మీకు ఏం గుర్తుంది? అసలు థీమ్ ఏంటి? రోబో సినిమా యొక్క థీమ్ ఏంటి? అంతేనా? లేకపోతే డ్రెస్లో, లేకపోతే సినిమాలు, సాంగులు, గింగులు కదా. రోబో సినిమా చూసి బట్టలు మార్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, డ్రెస్సింగ్ మార్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇయర్ రింగ్స్ మార్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. కానీ రోబో సినిమా 200 కోట్లు ఖర్చు పెట్టి వాడు నీకు చెప్పాలనుకున్న స్టోరీ ఏంటి తెలుసా? మనిషిలో రెడ్ చిప్ పెడితే ఒక విధంగా, బ్లాక్ చిప్ పెడితే ఒక రకంగా. అంటే మనిషి హృదయమే మనిషిని కంట్రోల్ చేస్తుంది అని చెప్పడమే వాడి ఉద్దేశం. అందుకనే వాడు రెడ్ చిప్ తీసి బ్లాక్ చిప్ పెడతాడు. ఆ బ్లాక్ చిప్ పెట్టినప్పుడు బాగుంటాడు, వాడు బ్లాక్ చిప్ పెట్టినప్పుడు, మంచి చిప్ పెట్టినప్పుడు వాడు మంచి పనులు చేస్తాడు, రెడ్ చిప్ పెట్టినప్పుడు అతను చెప్పుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆ థీమ్ ఎవడకంటేగా అలా మొక్క ఏంటారు కదా ఎవరోనే. ఆ లాస్ట్ని డిస్మాంటిల్ చేస్తాడు, రోబోని డిస్మాంటిల్ చేసేటప్పుడు చెప్తాడు, వీడు స్టోరీ చెప్తాడు, ఆ థీమ్ చెప్తాడు. అది ఎవడంటే అప్పుడు లేచి వచ్చేస్తారా, ఎందుకంటే అక్కడ హీరోయిన్ కనబడదు కదా. ఇంకా అప్పుడు లేచి వచ్చేస్తారు, హీరోయిన్ పడదో ఓ పాటలు ఉండ అయిపోయి డిష్లో అయినా అయిపోయి వచ్చేస్తారు. పాపం ఎవడు ఉంటే సినిమా. ఇప్పుడు మీరు దేవుని బిడ్డరా, సినిమా ఎందుకు చూడొద్దు అంటారంటే, నువ్వు మంచి చెడులను విచక్షణ గ్రహించగలిగిన మనస్సు నీకు లేదు కనుక నేను సినిమా చూడొద్దంటారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నువ్వు చూసిన ప్రతిదీ నీ మీద ప్రభావం చూపిస్తుంది, నువ్వు చూసిన ప్రతిదీ నీ జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకనే చూడండి, సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా ఆ సినిమాలో హీరోయిన్ ఏ బట్టలు ఇస్తే మనం కూడా అదే బట్టలు వేయాలి. దొరుకుతాయేమని అడుగుతాం. బట్టల్లో ఎక్కడికి ఆ షాప్లోకి వెళ్ళి అదేదో సినిమా ఉంటుందండి, ఏ సినిమా పేర్లు ఉంటాయి నాకు గుర్తులేవి అన్నీ. ఆ సినిమా డ్రెస్ ఉందండి, ఆడు కూడా చెప్తాడు, ఆ బట్టలు అమ్ముకునేవాడు కూడా చెప్తాడు, ఇది పలానా సినిమాలో డ్రెస్, ఇది పలానా సినిమాలో డ్రెస్ అని చెప్తే అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అంటాం. మన సినిమా అందుకే చూస్తాం. నిన్ను ప్రభావితం చేస్తుంది, నువ్వు చూసేది నీ మీద ప్రభావం చూస్తుంది. మీకు మంచి మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. అందుకనే అన్నీ చూడకూడదు, అన్నీ చూడదగినవి కాదు. మనం చాలామంది అంటారు, అయ్యా మేము రీల్స్ చూస్తాం, రీల్స్ చూసినప్పుడు అన్ని దరిద్రమైన రీల్సే వస్తున్నాయండి అంటారు. ఎందుకు దరిద్రమైన రీల్స్ వస్తాయి? నా ఇన్స్టాగ్రామ్ ఇస్తాను చూడండి, మీరు ఏమైనా దరిద్రం వస్తుందేమో. నా ఇన్స్టాగ్రామ్లో ఒక దరిద్రం రాదు. నేను కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తాను. నా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అన్ని వాక్యాలే వస్తాయి. ఎందుకు వాక్యాలు వస్తాయంటే, నేను వాక్యం చూసి లైక్ కొడతాను, ఇంకో దరిద్రమే వస్తే గెంటేస్తాను, ఇంకా అది రాదు. ఆల్గోరిథం అలాగే ఉంటుంది. నువ్వు ఏది ఇష్టపడితే అదే నీకు చూపిస్తాడు. నువ్వు సినిమాలు చూస్తావు అనుకో, ఆ యూట్యూబ్లో ఆ సినిమాలే సజెషన్స్ ఇస్తాడు. ఒకవేళ చిట్టి చిలకమని కొట్టావు అనుకో, ఆ పిల్లలకు సంబంధించిన వీడియోలో సజెషన్స్ ఇస్తాడు. నువ్వేది చూస్తే అదే సజెషన్స్ ఇస్తాడు యూట్యూబర్. నువ్వు వాక్యం చూసావు అనుకో, ఆ వాక్యమే సజెషన్స్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ సతీష్ కుమార్ గారు వాక్యం చూసావనుకో, 2-3 వీడియోలు చూసావనుకో, ఇక 4వ వీడియో ఏం చూపిస్తాడు తెలుసా? సతీష్ కుమార్ గారు వీడియో చూపిస్తాడు, లేకపోతే ప్రవీణ్ కుమార్ గారు వీడియో చూపిస్తాడు, లేకపోతే ఇంకో పాస్కర్ చెప్పిన వీడియో చూపిస్తాడు, లేకపోతే ఇంకో పాస్కర్ చెప్పిన వీడియోలు పెడతాడు వరుసగా. అలా కాకుండా బ్రహ్మానందం గారి వీడియోలు చూసావనుకో, ఆ పక్కనే అన్ని బ్రహ్మానందం గారి వీడియోలు వస్తాయి. నిజం, ఆ కిందన్ని బ్రహ్మానందం గారి వీడియోలు వస్తాయి. కారణం ఏంటంటే నీకు అది ఇష్టం కాబట్టి నీకు అదే ఇష్టం చూపిస్తాడు. మనం ఏది చూస్తే అదే చూపిస్తాడు. నువ్వు చూసింది నీ మీద నీకు ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఇందాక నేను జస్ట్ ఇక్కడ ప్రార్థన రావడానికి ముందు పైన జస్ట్ లోపలికి వెళ్ళి గదిలో కూర్చొని న్యూస్ ఆన్ చేస్తే, తూర్పుగోదావరి జిల్లాలో ఒక చోట నల్లజర్ల సంవేర్, ఊరి పేరు గుర్తులేదు, ఒక ఆవిడ ఇద్దరు పిల్లల్ని ఇద్దరు చంపేసింది. తల్లి కూతుర్ని ఇద్దరు చంపేసింది. ఒక ఆవిడ జీడి మామిడి తోటలో తీసుకెళ్ళి ఇద్దరు చంపేసింది. ఒక ఆడావిడ 2 ఆడవాళ్ళని చంపేసింది. ఎలా చంపింది అంటే పోలీసులు చెప్తున్నారు,
యూట్యూబ్ వీడియోలు చూసి ఎలా చంపాలో నేర్చుకుని చంపేసిందట. అయ్య బాబాయ్ ఏంటంటే దేవునికి స్తోత్రం. ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకట, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూట్యూబ్ వీడియోలు చూసి ఎలా చంపడం నేర్చుకోవాలో నేర్చుకుని చెప్పేసింది. అవి చూసి ప్రభావితమయ్యింది, చూసి నేర్చుకుంది, చూసి తన హృదయాన్ని దానితో నింపేసుకుంది. ఈరోజు నన్ను ఈ మాట చెప్పమండి, నువ్వు చూసేది జాగ్రత్త, ఏది చూస్తున్నావో జాగ్రత్త, ఎక్కడ నీ కళ్ళు పెడుతున్నావో జాగ్రత్త, ఏది చదువుతున్నావో జాగ్రత్త, ఏ క్రియలు చూస్తున్నావో జాగ్రత్త, ఎవరి వైపు చూస్తున్నావో జాగ్రత్త, ఎవరి క్రియలు పరిశీలిస్తున్నావో జాగ్రత్త. నీ జీవితాన్ని సరిగా, నీ కన్నులను సరిగా నువ్వు కాపాడుకోకపోతే అది ఖచ్చితంగా నీ జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. దావీదు అందరు యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటే దావీదు ఏం చేస్తున్నాడు? ఇంటికాడ కూర్చుని నిద్రపోతున్నాడు. యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధంలో ఉండడం మానేసి ఇంటి దగ్గర కూర్చుని పోతూ నిద్ర లేచి ఆ సాయంకాల సంధ్య వేళ మేడ గది మీద తిరుగుతున్నాడట. ఆ మేడ మీద తిరుగుతున్నాడట. ఆ మేడ మీద తిరుగుతూ ఉంటే కిందకు చూడకుండా కూడా చూశాడు, పొరపాటును చూశాడు అనుకుందాం. చూసిన వెంటనే ఏం చేయాలి? అయ్యో ఇది తప్పు అని కిందకు పోవాలా? అయ్యో అక్కడ స్త్రీ ఉంది, మనం ఇది చూడకూడదని పోవాలా? కానీ దావీదు చూసిన వెంటనే ఆ చూసింది తన హృదయాన్ని ప్రేరేపించింది. బెత్షెబాను తీసుకొచ్చి పాపం చేశాడు. పాపం చేయడమే కాదు, తన భర్తను చంపించాడు. దేవుని కోపం వచ్చింది. వెంటనే దావీదు దగ్గరికి నాతాను ప్రవక్తను పంపించాడు. దావీదును గద్దించాడు. దావీదు గద్దించడమే కాదు, దావీదు ఏకైక దావీదు కుమారుడైనటువంటి ఒక బిడ్డను దేవుడు చంపేశాడు. నువ్వు నమ్మదిరాన్ని కట్టద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఈ శాపమంతా, ఈ యొక్క శాపమంతా, ఈ యొక్క లోపమంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే జస్ట్ చూపులోనే వచ్చింది. ఈరోజు నువ్వేం చూస్తున్నావో జాగ్రత్త. పేతురు యేసుక్రీస్తు ప్రభువుల వారు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. నీటి మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేతురు అంటాడు, అయ్యా నేను కూడా నీకులాగా నడుస్తానన్నాడు. అయితే రా అన్నాడు. జాగ్రత్తగా వినండి, పేతురు నావ దిగేసరికి వర్షం ఆగలేదు. పేతురు నావ దిగేసరికి అలలు ఆగలేదు, గాలి ఆగలేదు. గాలి వీస్తూ ఉంది, వర్షం వస్తూ ఉంది, అలలు లెగుస్తూ ఉన్నాయి. అయినా కానీ పేతురు నావ దిగి ఆ అలల మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత తన చూపు యేసు మీద నుంచి గాలి వైపు తిప్పాడు. గాలిని చూచి భయపడ్డాడు. భయపడి ఏమైంది? అక్కడ జరిగిన సంగతి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అతడు గాలిని చూసిన వెంటనే ఆ చూచిన చూపు అతని హృదయంలోనికి వెళ్ళి అతని హృదయంలో అప్పటి వరకు ఉన్న విశ్వాసాన్ని బలహీనపరిచింది. అప్పటి వరకు ఉన్న భక్తిని బలహీనపరిచింది. అప్పటి వరకు ఉన్న నమ్మకాన్ని బలహీనపరిచింది. అక్కడి వరకు ఉన్న స్థిరత్వాన్ని పాడు చేసింది. అతను ఉన్నటువంటి నమ్మకాన్ని పాడు చేసింది. అతని యొక్క విశ్వాసాన్ని పాడు చేసింది. అతని మనస్సును పాడు చేసింది. అతని యొక్క నమ్మకం పాడైపోయింది. చంచలమైన మనస్సు వచ్చేసింది. వెంటనే విశ్వాసంలో బలహీనుడైపోయాడు. విశ్వాసంలో దిగజారిపోయాడు. ఎప్పుడైతే అతనిలో విశ్వాసం దిగజారిపోయిందో ఇక నీటి మీద నడుస్తున్నటువంటి పేతురు యొక్క పాదాలు నీటిలో దిగబడిపోవటం మొదలయ్యాయి. నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం చెప్పండి. చూసిన వెంటనే దిగబడిపోలేదు. చూసిన తర్వాత చాలా కనులు జరిగాయి. లోపల ఏం జరిగాయి? లోపల మనస్సు మారింది, హృదయం మారింది, హృదయం పాడైంది, విశ్వాసం పాడైంది, విశ్వాసం చంచలమైపోయింది, అల్ప విశ్వాసం వచ్చింది, బలహీన పడిపోయాడు, బలహీనమైనటువంటి సమస్య వచ్చింది. ఆ యొక్క హృదయ విశ్వాసంలో బలహీనమైపోయాడు, ఆత్మీయ స్థితిలో దిగజారిపోయాడు. జస్ట్ సెకండ్స్ జరిగిపోయింది, అంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది. వెంటనే ఎప్పుడైతే విశ్వాసంలో బలహీనమైపోయాడో అతడు ఏం చేయడు? దిగిపోవటం మొదలెట్టాడు. నా మాటలు వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఈరోజు మనల్ని నీటి మీద నడిపించగలడు నా యేసయ్య. సమస్యల మీద నడిపించగలడు మన యేసయ్య. నీకు ఎన్ని సమస్యలు వచ్చినా, వరదల వంటి సమస్యలు వచ్చినా, అలల వంటి శోధనలు కలిగినా, గాలి వంటి దయ్యపు శక్తుల ప్రభావం నీ మీద ఉన్నా, నా యేసయ్య నిన్ను నీటి మీద నడిపిస్తూ నిన్ను సురక్షితంగా ఉంచగలడు.
హల్లెలూయా. నిన్ను భద్రంగా ఉంచగలడు. ఆ గాలి నిన్నేమి చేయలేదు. హల్లెలూయా. గాలి దేనంటాం మనం? దయ్యానే గాలి అంటాం కదా. గాలి వీస్తూ ఉంది, ఆయన పేతురు నీటి మీద నడుస్తూ ఉన్నాడు. ఎప్పటి వరకు తెలుసా? యేసు వైపు చూస్తున్నంతసేపు గాలి అతన్ని ఏమీ చేయలేకపోయింది. యేసు వైపు చూస్తున్నంత వరకు అలలు అతన్ని ఏమి చేయలేకపోయాయి. యేసు వైపు చూస్తున్నంత వరకు అతను వర్షం ఏమి చేయలేకపోయింది. కానీ అతను చూపు మారింది. ఎప్పుడైతే చూపు మారిందో విశ్వాసులు దిగజారిపోయాడు. ఎప్పుడైతే విశ్వాసులు దిగజారిపోయాడో అప్పుడు నీటిలో మునిగిపోవటం అప్పుడు అసలైన సమస్య. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎప్పుడు అసలైన సమస్య? నీ విశ్వాసం తగ్గిపోయినప్పుడు అసలైన సమస్య మొదలవుతుంది. నీ చూపు యేసు మీద నుంచి లోకం వైపు తిప్పుతావు చూడు, అప్పుడు అసలైన సమస్య ప్రారంభమవుతుంది. అప్పుడు అసలైన రోగం మొదలవుతుంది. అప్పుడు అసలైన విషయం అప్పుడైనటువంటి రోగం మొదలవుతుంది. నువ్వు యేసు వైపు చూస్తున్నంతసేపు, క్రీస్తు వైపు నీ చూపున్నంతసేపు ఏ రోగము నిన్నేమి చెయ్యలేదు. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు యేసు వైపు చూస్తున్నంతసేపు ఏ దయ్యపు శక్తులు నిన్ను ముట్టుకోలేవా. యేసు వైపు చూస్తున్నంతసేపు ఏ బలహీనత నిన్ను ముట్టుకోలేదా. కానీ ఎప్పుడైతే మన చూపు మారుతుందో, ఎప్పుడైతే మన దర్శనం మారుతుందో, ఎప్పుడైతే మన విజన్ మారుతుందో, ఎప్పుడైతే మన చూపు మళ్ళుతుందో అప్పుడు మనలోనికి సమస్యలు ప్రారంభమవుతాయి. ఎందుకో తెలుసా? మన చూపు మన విశ్వాసాన్ని పాడు చేస్తుంది. మన చూపు మన హృదయం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మన చూపు మన జీవితం మీద ప్రభావాన్ని చూపించి మన భక్తి జీవితాన్ని పాడు చేస్తుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకనే మన కళ్ళు చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. మన చూపు చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. మనం చూసిందల్లా కొనాలి, చూసిందల్లా పెట్టాలి, చూసిందల్లా తాగాలి, చూసిందల్లా చేయాలి అనేటువంటి ఆలోచన నీలోకి వస్తుందేమో. జాగ్రత్త. నీ చూపు జాగ్రత్త. నీ హృదయం జాగ్రత్తగా ఉండాలంటే, భద్రంగా ఉండాలంటే నీ చూపు భద్రంగా ఉండాలి. రెండవది విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి. నా గొర్రెలు నా స్వరమును వింటాయి. దేవునికి స్తోత్రం. రెండవది, నీ చెవులు బాగుండాలి. నువ్వు చెవులు బాగోపోతే నీ హృదయం పాడైపోతుంది. హలో, ఏది బాగోపోతే? నీ చెవులు బాగపోతే నీ హృదయం పాడైపోతుంది. అందుకనే రోమపత్రులు అంటాడు, వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది అంటే. వినడం వల్ల ఏం కలుగుద్ది? విశ్వాసం కలుగుద్ది. అది కూడా క్రీస్తును గురించిన మాట వింటే విశ్వాసం కలుగుద్ది. అంటే నువ్వు వినేదాన్ని బట్టి నీ విశ్వాసం ఆధారపడి ఉంటుంది. నువ్వు ఏమి వింటున్నావో జాగ్రత్త. నువ్వేమి వింటున్నావో జాగ్రత్త. వినేదాన్ని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. వినేదాన్ని బట్టే నీ ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. నువ్వు వినేదాన్ని బట్టే నీ దిశ నిర్దేశించబడుతుంది. వినేదాన్ని బట్టే నీ విశ్వాసం ఆధారపడి ఉంటుంది. వినేదాన్ని బట్టే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నువ్వు అన్నీ వింటే అన్నీ నీ జీవితాన్ని పాడు చేస్తాయి. మీకు జాగ్రత్తగా ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినంటే. ఆదాము అవ్వలు ఉన్నారు. ఆదాము అవ్వలు ఉన్నప్పుడు ఆదాము మాట అవ్వ విన్నంతకాలం బాగానే ఉంది. అవ్వమ్మ మాట ఆదాము విన్నంతకాలం బాగానే ఉంది. కానీ అవ్వమ్మ మూడో ఒకటి మాట వింది. ఎవడి మాట? సర్పము మాట వింది. మీరు జాగ్రత్తగా వినండి. అసలు సర్పం మాట్లాడడం కొంచెం ప్రకృతి విరుద్ధమే కదా. అర్థమైందా మీకు? సర్పం మాట్లాడడం ప్రకృతి విరుద్ధమే కదా. మరి ప్రకృతి విరుద్ధమైనటువంటి సర్పం మాట్లాడుతుంటే నువ్వు అర్థం చేసుకోవాలి కదా. ఇక్కడ ఏదో జరగబోతుంది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు మాట్లాడినోడు నీతో మాట్లాడుతున్నాడంటే ఏదో జరుగుతుందని గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఆ సర్పం మాట్లాడినప్పుడు అవ్వమ్మ చాలా జాగ్రత్తగా వింది. అక్కడ వినకపోతే గొడవలేదు, నువ్వు ఎవడో పోతలు కనుక్కుంటూ వచ్చేస్తే సరిపోదు. కానీ సర్పము మాట అవ్వమ్మ వింది. విన్న వెంటనే తన చూపు మారిపోయింది. అప్పటి వరకు దరిద్రంగా కనబడినటువంటి ఆ యొక్క పండు చూపునకు రమ్యమైనదిగాను, తినడానికి శ్రేష్టమైనది కానీ కనిపించిందట. చదవండి, భలే ఉంటుంది అన్నమాట. 10 గంటలు ఉంటుంది. అధ్యాయం ఏంటి?
3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనమో. ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, రమ్యమైనది గాను చూచి. దేవునికి స్తోత్రం. ఇక్కడ విన్న వెంటనే చూపు మారింది. హలో, ఎవరి మాట విన్నప్పుడు? అప్పుడు దాకా దరిద్రంగా కనబడింది ఆ ఫలం, కానీ సర్పము మాట విన్నప్పుడు అది రమ్యంగాను, అందంగాను, వివేకమిచ్చు శ్రేష్టమైన ఆహారంగాను కనబడిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడ మాట అయినా వినే వరకు అత్తగారు తల్లిలాగే కనబడద్ది. పక్కింటోడు మాట వినే వరకు అత్తగారు తల్లిలాగే కనబడద్ది, కోడలు కూతురులాగే కనబడద్ది. కానీ మధ్యలో ఎవడో వస్తారు సర్పంలాగా, డిగ్ 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 వచ్చి అత్తగారి మీద, కోడల మీద అత్తగారికి చక్కగా మాట్లాడతారు. ఎంత తీపిగా మాట్లాడతారో. అప్పుడు నుంచి అత్తగారు ఎలా కనబడద్ది? దెయ్యంలా కనబడద్దు, అమ్మలా కనబడదు. ఇక కోడలు బూతలా కనబడద్ది. నిజమే. తోడు కోడలు కూడా మంచోళ్ళు, మిగతా మధ్యలో పక్క పక్కన కూర్చున్నారు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మధ్యలో ఎక్కడో ఎప్పుడో ఎవరు వస్తారా? శాతాను కాదు, సర్పం వచ్చింది. దేవునికి స్తోత్రం. సర్పం వచ్చి ఇది నిజమా అంటది. దేవునికి స్తోత్రం. ఇది నిజమా అంటే నీకేమనిపిస్తుంది? కాదేమో అనిపిస్తుంది ఆటోమేటిక్గా. అంతే, అప్పుడు మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా అక్క, అప్పుడు దాకా చెల్లి, అప్పుడు దాకా నా బంగారమే అన్నది. ఎన్ని మాటలు వస్తాయో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మొన్న ఒక అత్తగారు చెబుతుంది. నేను అనుకున్నాను ఎప్పుడు వీళ్ళు దెబ్బలాడుకోరేమో అనుకున్నాను నేను. మొన్న వాళ్ళ ఇంటికాడ ప్రార్థన జరిగితే వాళ్ళిద్దరు తెగ పొగిడేస్తే వాళ్ళు కూడా అన్నారు, నిజమే ఎప్పటికీ మేము దెబ్బలాడుకోమంది. మొన్న నాకు ఒంట్లో పోకపోతే చోటాకు వచ్చి, మా కోడలండి ఎంత మంచిది అనుకున్నాను అందే. దేవునికి స్తోత్రం. ఏడుతూ చెప్పారు. ఏం జరిగింది అంటే మధ్యలో బుష్ వచ్చింది. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. మీ జీవితాల్లో కూడా ఎక్కడైనా సర్పాలు వస్తున్నాయేమో, అపవాది వస్తున్నాడేమో, సాతాను శోధనలు వస్తున్నాయేమో, మీ కుటుంబాలను పాడు చేస్తున్నాడేమో, మీ ఆలోచనలు పాడు చేస్తున్నాడేమో. జాగ్రత్త. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్త. మీకు మంచి మాట చెబుతారు, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా సరే మీ ఇంట్లో వాళ్ళ గురించి ఎవరైనా చెడ్డ చెప్తుంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి. అస్సలు వినొద్దు. చెడ్డ చెబుతున్నారా? వినొద్దు. అలాగే నువ్వెప్పుడు ఎవరికి చెడ్డ చెప్పొద్దు. 2 చేయి చాలు. నువ్వెప్పుడు ఎవరి దగ్గర ఎవరు చెప్పినా చెడ్డ వినొద్దు. నువ్వెవరికి, నీ అత్తగారి గురించి కానీ, తోడుకోళ్ళ గురించి కానీ, మీ వదిన గారి గురించి కానీ, మీ ఆడపడుచు గురించి కానీ, ఎవరి గురించి కానీ చెడ్డ చెప్పొద్దు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. నువ్వు వినొద్దు, చెప్పొద్దు. లోకంతో నీకు పని లేదు. ఇంకా అసలు నీతో ఎవడు మాట్లాడకూడదు. ఇంకా దేవునికి స్తోత్రం. మీకు విషయం చెప్పనా? మనతో 10 మంది మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడతారు? ఇందాక చెప్పుకోను, ఇందుకోసమే మాట్లాడతారు. నీ దగ్గర నుంచి ఏమైనా రాబట్టుకోవాలి. ఇది అట్టుకెళ్ళి ఓ మీటింగ్లో విన్నాయి, ఇంకో మీటింగ్లో చెప్పుకోవాలి. మీకు ఉదాహరణ చెప్తానే. ఒకసారి చిన్న జోక్ చెప్తాను. ఒకసారి ఎక్కడో చదివాను నేను. ఒక ఆయన రోజు వాకింగ్ వెళ్తారంట. ఈ వాకింగ్ వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు కూడా వాకింగ్ వస్తుంటారంట. రోజు ఆ చెట్టు కింద కూర్చొని రోజు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారంట. ఓ రోజు ఎందుకో అందరూ కూర్చున్నారు కానీ ఎవరో మాట్లాడతారేదట. ఈయన అడిగాడట, ఇవాళ ఎవరో మాట్లాడతలేదేంటని అడిగితే వాళ్ళు అన్నారంట, అందులో ఇవాళ అందరూ వచ్చేసామండి అన్నారట. మాట్లాడుకోవటానికి ఏమంటే, రాకపోతే ఎవరైనా రాకపోతే వాళ్ళ గురించి మాట్లాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడైనా సరే మీరు వినేది మీ జీవితాన్ని పాడు చేస్తుంది. అందుకోసం వీలైతే దేవుని యొక్క వాక్యాన్ని వినండి, దేవుని మాటలు వినండి, శ్రేష్టమైన విషయాలు వినండి, మంచి మాటలు వినండి, చెడు మాటలను ప్రక్కన పెట్టండి, లోకపు ఆలోచనలను ప్రక్కన పెట్టండి, లోకపు విషయాలను ప్రక్కన పెట్టండి.
చెడు మాటలను వినొద్దు, మీ చెవులను చెవుడికి ఇవ్వద్దు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక మూడవది 2 విషయాలు చెప్పాను. ఒకటి, నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మొదట నీ కన్నులను కాపాడుకోవాలి. రెండవది నీ చెవులు కాపాడుకోవాలి. ఎవరైనా చెప్పినప్పుడు ఆటోమేటిక్గా నీ మనసు పాడైపోతుంది. మా అత్తగారు మంచిదనుకున్నాను, నా భార్య మంచిదనుకున్నాను, నా భర్త మంచుడు అనుకున్నాను, కానీ ఇంట్లో ఎంత ఉందా అనేటువంటి నీ హృదయం పాడైపోతుంది. ఎప్పుడైతే నీ హృదయం పాడైందో ఆటోమేటిక్గా నీలో నుంచి ఏమవుతుంది? దురాత్మ క్రియలు వస్తాయి, చెడ్డ క్రియలు వస్తాయి, చెడ్డ మాటలే వస్తాయి, చెడుతనమే వచ్చుద్ది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక మూడవది నువ్వు కాపాడుకోవాల్సింది నీ నోరు. దేవునికి స్తోత్రం. నీ నోరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి వాక్యలో మత్తయి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం అంటాడు, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడి వారు దాని ఫలము తింటారు. దేవునికి స్తోత్రం. నీ నాలుక జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త. దేవునికి స్తోత్రం. నీకు నోరు ఉంది కాదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి దేవుని దగ్గర తీర్పు చెప్పాల్సి ఉంటుంది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. నువ్వు ఏది మాట్లాడినా ప్రతి మాటకు తీర్పులో నువ్వు తీర్పు చెప్పాలి. దేవుడు లెక్క అడుగుతాడు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చదువుతండి. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుగు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమందు లెక్క చెప్పాలి. దేవునికి స్తోత్రం. నీకు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చి మాట్లాడితే మాట్లాడిన ప్రతి మాటకి నువ్వు దేవుని దగ్గర లెక్క చెప్పాలి. నా నోరు ఉంది కదా నేను ఇష్టం వచ్చిన మాట్లాడతానంటే కుదరదు. కొంతమంది ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదండి. ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. మా ఇల్లు చాలా శుభ్రంగా ఉందనుకున్న వాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ? మా ఇంట్లో అసలు సమస్య లేదన్నాడు. కానీ ప్రతి ఇంట్లో సమస్య ఉంటుంది, ప్రతి ఇంట్లో శోధన ఉంటుంది, ప్రతి ఇంట్లో కలవరం ఉంటుంది. కానీ ఎప్పుడు పక్కింటోడు గురించి చెప్పుకుంటామే, వాళ్ళు ఎలాగా, నువ్వు ఎలాగా, ఎలాగా, ఇది ఎలాగా. నీ జీవితం బాగోలేదు కదా. వాక్యం అంటున్నాడు, దేవుడు చెబుతున్నాడు జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త. నోరు ఉందని నీ ఇష్టం వచ్చిన మాట్లాడేదో. నువ్వు పెద్ద వస్తుంది అనుకున్నావు, నీలో కూడా సమస్యలు ఉన్నాయి. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి దేవుని దగ్గర లెక్క చెప్పాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతేకాదు, మత్తయి సువార్త అంటాడు, ఒకరిని వ్యర్థుడా అన్నా కానీ దానికి సమాధానం చెప్పాలట దేవుని దగ్గర. ఒకరిని వ్యర్థుడా అన్న దానికి కూడా సమాధానం చెప్పాలట దేవుడు, లెక్క ఇస్తాడట. కాబట్టి నీ నోరు జాగ్రత్త. దేవునికి స్తోత్రం చెబుదాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం అంటాడు, నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడట. హల్లెలూయా. ఎవడైతే తన నోరుని దాచుకుంటాడో వాడు శ్రమల నుంచి తప్పించబడతాడట. దేవునికి స్తోత్రం. 3 విషయాలు చెప్పాను మన హృదయం భద్రంగా ఉండాలంటే. ఒకటి, మన కన్ను జాగ్రత్తగా ఉండాలి. రెండవది, మన చెవులు జాగ్రత్తగా ఉండాలి. మూడవది, మన నోరు జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 జాగ్రత్తగా దాచుకుంటే అప్పుడు మన హృదయం కూడా జాగ్రత్తగా ఉంటుంది. ఈ 3 మధ్యలో మన హృదయం నలిగిపోకుండా భద్రంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన హృదయము దేవుని యొక్క వాక్యం చేత మనం నింపుకుంటే, దేవుని మాటల చేత మనం నింపుకుంటే, దేవుని యొక్క వాక్యం చేత మనం నింపుకుంటే, మన నోటి నిండా, మన కన్నుల నిండా, మన చెవుల నిండా దేవుని యొక్క వాక్యాన్ని మనం నింపుకోగలిగితే అది మన జీవితాలకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది, దేవుని కృపను తీసుకొస్తుంది. అలాంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేసి తన మహిమలో బలపరచును గాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు మన హృదయం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేద్దాం. మన మనసు ఎలా ఉందో పరిశీలన చేద్దాం. పరిశుద్ధుడా నీకే వందనాలు, 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 వందనాలు. పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఒక నిమిషం మన హృదయాలు తెరిద్దాం. మన హృదయం ఎలా ఉంది, దేనితో నింపబడింది, నువ్వేం చూస్తున్నావు, ఏం వింటున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఓ పరిశుద్ధుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము,
దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపకెళ్ళిన ప్రభువానికి స్తోత్రాలు. అయా, నీ మనసు మాకు దయచేయండి, నీ హృదయాన్ని మాకు దయచేయండి, నీ హృదయంతో మమ్మల్ని నింపండి. అయా ఇగో తండ్రి, నిన్ను పోలిన వారమై మేము బ్రతుకున్నట్లు కృప చూపించండి ప్రభువానికి స్తోత్రం. నీ ఆత్మతో సంధించి మీరు మహిమ పొందమని అయా ఈ వినిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు నటింప చేయండి. వినిన వాక్యాన్ని ప్రతి ఒక్కరిని హృదయాల్లో బలపరచండి. అయ్యా వాక్యం వినిన ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. అయ్యా వారు కన్నిట్లో ఉన్నారేమో, దుఃఖములు ఉన్నారేమో, బాధలు ఉన్నారేమో, వేదనలో ఉన్నారేమో, వారి కష్ట నష్ట ఇరికి పొందులో నుంచి లేవనెత్తండి నాయన. వారి శ్రమలోనే సహాయం దయచేయండి. నీ కృపచేత సంధించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచు అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.